చూస్తే గత 4 రోజుల నుంచి మినిస్టర్స్ కానీ మా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఎవ్రీ మినిట్ దీనిపైనే వాళ్ళు చర్చిస్తున్నారు. దాని తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే మీరు చూస్తున్నారు రోజు ఇక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు అయితే ఇక్కడనే ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ టీం కూడా రోజు దీనిపైనే లోపలి పోయి దాదాపు 13 కిలోమీటర్స్ లోపలి వెళ్ళాలి. ఇది ఎట్లున్నదంటే ఇది 9 మీటర్స్ ఉండే ఈ స్వరంగం ఇది. దీని లోపల కూడా ఇప్పుడు అంత దూరం పోతేనే మనమే భయపడుతున్నాం. పాపం ఆ రెస్క్యూ టీమ్ వాళ్ళు ఎన్డీఆర్ఎఫ్ టీం కానీ కొత్తగా ర్యాట్ మైనర్స్ కూడా రావడం జరిగింది. కానీ వాళ్ళందరూ లోపలికి పోయి పాపం ఆ బురద నీళ్లు కానీ అవన్నీ క్లియర్ చేసి ఆ 8 మంది లోపల చిక్కుకొని ఉన్నారు. దాదాపు ఈ రోజుకి 4వ రోజు. సో ఈ పరిస్థితి చాలా బాధాకరమైన పరిస్థితి ఇది. ఇంకా దేవుణ్ణి దయ వల్లనే ఏదైనా జరిగేదైనా మంచిగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకోటి అంటే మంత్రులు వీళ్ళందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు, వాళ్ళతో కూడా మీరు టచ్ లో ఉంటున్నారు. అంటే ఏం చెప్తున్నారు? వాళ్ళకి సంబంధించి ఇప్పటికే వాళ్ళని సేఫ్ గా తీసుకురావాలని ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని కూడా చాలా మంది చెప్తూ వస్తున్నారు. మంత్రులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళకి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ ఇంకా ముందుకు వెళ్ళాలని ఏమో చెప్తున్నారు. ఇప్పుడు మంత్రులు అందరూ ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అందరు ఇక్కడనే ఉన్నారు. సీఎం గారు కూడా ఎవ్రీ మినిట్ ఇక్కడ మంత్రులకు ఫోన్ చేసి కూడా ఇక్కడ ఏం జరుగుతున్న ఇన్ఫర్మేషన్ కూడా ఆయన పరిశీలిస్తున్నారు. మంత్రులు వాళ్ళైతే నిద్రలేని ఇప్పుడు జూపల్లి కృష్ణారావు గారిని కలవడం జరిగింది. పాపం ఆయన ముఖంలో అయితే అసలు నిద్రనే లేకుంటున్నారు. అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా రావడం జరుగుతుంది. వీళ్ళందరితో మాట్లాడింది. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ రెస్క్యూ ఆపరేషన్ టీం వాళ్ళ పని వాళ్ళు లోపల చేయాలి. వాళ్ళకి అడ్డంకుల్లాగా మనం ఉండొద్దు. కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసి ఆ 8 మంది ట్రాప్ అయి ఉన్నారు. ఆ లోపల పోతే ఇప్పుడే ఎన్డీఆర్ఎఫ్ టీం వాళ్ళతో మాట్లాడి వాళ్ళు చెప్పడం లోపల పోతే వాటర్ ప్రెషర్ బాగుంది. ఎందుకంటే ఇది టనల్ మధ్యలో ఉన్న ఇది పైనుంచి వాటర్ ప్రెషర్ బాగుంది. మట్టి కూడా బాగా కలిసి మట్టితోని ఈ బురద నీళ్ళు బాగా ఎక్కువైపోయింది. సో ఆ నీళ్లు అది తీయాలనే దానికి కొంచెం టైం పడుతుంది.